ఫెబ్ 23 రోజున ఇండియా నుండి వాట్సాప్ బ్యాన్ అవుతుందా? తలనొప్పిగా ఉంది అని నా ఫ్రెండ్ కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే అపోలో ఫార్మసీ యాడ్ వచ్చింది. షాపింగ్ కి వెళ్దామని అమ్మకి టెక్స్ట్ చేస్తే మింత్రా యాడ్ వచ్చింది. ఇలా మీకు కూడా వచ్చిందా? ఎంతో కాన్ఫిడెంట్ గా కోఇన్సిడెన్స్ అనుకున్నారు కదా? అస్సలు కాదు. వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ అయ్యి ఉండొచ్చు, కానీ యూజర్ బిహేవియర్ ని మటుకు అమ్మేసి జనాల ఇంటెన్షన్స్ ని యాడ్స్ కోసం ఉపయోగిస్తున్న దాని మీద సుప్రీం కోర్ట్ సీరియస్ గా రియాక్ట్ అయింది. 2021 ప్రైవసీ పాలసీ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ మీద ఎర్లీ ఫిబ్రవరి 2026 లో సుప్రీం కోర్ట్ బెంచ్ క్లియర్ వార్నింగ్ ఇచ్చింది. ఇండియన్ యూజర్స్ ప్రైవసీని కాంప్రమైజ్ చేస్తే ఊరుకునేది లేదు అని. లా ఫాలో అవ్వాలి, లేదంటే ఇండియా వదిలి వెళ్ళాలి. దీనికి సంబంధించి 213 crore ఫైన్ ని కూడా అప్హోల్డ్ చేసింది. ఇంకా అఫిడవిట్స్ ఫైల్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. అంటే ఎగ్జాక్ట్లీ డేటాని ఎలా యూజ్ చేస్తున్నారో క్లియర్ గా చెప్పాలి అని. దీనికి మెటా సైడ్ నుండి డిఫెన్స్ చూస్తే పర్సనల్ చాట్స్ మేము చూడలేము, ఎంక్రిప్షన్ ఉంది అని చెప్తూ ఉన్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది జస్ట్ వాట్సాప్ ఇష్యూ కాదు, ఇది మన డేటా అండ్ ప్రైవసీ ఇష్యూ. మరి ఫిబ్రవరి 23 రోజున ఏం జరుగుతుందో చూడాలి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.